ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం శ్రీ సద్గురు పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత. అయితే యోగం అనగానేమిటి అంటే చిత్తవృత్తులను నిరోధించటమే యోగము అని పతంజలి మహర్షి కూడా తెలియజేసి ఉన్నారు. అనేక రకాలైనటువంటి జన్మల నుండి ఆర్జించినటువంటి సంస్కార బలము ఏదైతే ఉన్నదో ఆ బలము చేతనే ఇంద్రియాలు, మనసు బహిప్రపంచమునందు ఆసక్తి కలిగి విషయభోగాలపై పరిగెడుతూ ఉన్నవి. వాటిని అరికట్టాలి. తాబేలు గనక తన అవయవాలను లోనికి ముడుచుకున్నట్లుగానే ఇంద్రియములు వాటి యొక్క అర్థములైనటువంటి శబ్దస్పర్శ రూపరసగంధాదులు ఇవన్నీ కూడా వీటి నుండి మనసును మరలించాలి, అంతర్ముఖం చేయాలి, ఆత్మయందు స్థాపించాలి. తదా ద్రష్టు స్వరూపే వస్తానం అంటే బాహ్య ప్రపంచాన్ని గురించినటువంటి విషయ వృత్తులు ఎప్పుడైతే విచారణ బలము చేత, అభ్యాసము, వైరాగ్యముల చేత కూడా అవి నిరుద్ధములే అవుతాయో అప్పుడు మనసు ఇక బయటకు పరిగెత్తడానికి అవకాశం అనేటువంటిది ఉండదు. అలా అవకాశం లేక ఏం చేస్తుంది? దానంతటికి అదియే అధిష్టానమైనటువంటి ఆత్మయందు అంటే స్వస్వరూపమందే నిలుకడును పొందుతుంది. ఈ ప్రకారంగా మనసుని విషయాల నుండి కూడా మరలించి హృదయస్థమైనటువంటి ఆత్మయందు స్థాపితం చేయాలి. అలా స్థాపితం చేయటయే కదా రాజయోగం యొక్క సారాంశము. రాజయోగ సారాంశాన్ని అంతను కూడా శ్రీ గీతాచార్యులు అయిన శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా తెలియజేశారు. ఆత్మ సంస్థం మనఃకృత్వా నకించిదపి చింతయేత్ అన్నట్లుగానే, అంటే ఆత్మ సంయమ యోగమునందు 25వ శ్లోకంలో చెప్పబడినట్లుగానే మనస్సుని ఆత్మయందు నెలకొల్పాలి. బాహ్యమైనటువంటి విషయాలను ఏమాత్రము కూడా చింతింపకూడదు అనే కదా దీని యొక్క అర్థము. ఇక్కడ 2 రకాలైనటువంటి సాధనలను గూర్చి చెప్పబడింది. ఒకటైతే విషయాలను మరిచిపోవడం అంటే విషయ సేవనము అనేటువంటిది విస్మరించడం. రెండవది ఆత్మస్మరణ, తనను తాను స్మరించడం. తను ఏంటి? పరమాత్మ స్వరూపం. కాబట్టి కేవలము విషయ విస్మరణ, విషయాలను మరిచిపోయినంత మాత్రము చేత సరిపోతుందా అంటే కాదు. ఎలాగంటే సుషుప్తిలో గాఢమైనటువంటి నిద్రలో కూడా ఈ విషయాలు అనేటువంటివి మరుపు జరుగుతూనే ఉంటుంది. దాని వలన జీవుడు పొందినటువంటి మహాప్రయోజనం ఏమైనా సరే ఉందా అంటే ఏమాత్రము కనపడదు కదా. అలాగనే అందుకే దానితో పాటు ఆత్మచింతన కూడా ఉండాలి. ప్రారంభ స్థితిలో అయితే మనసు ఏ చింతనయు కూడా లేకుండా ఉండలేదు. కాబట్టి దైవ చింతనం కానీ లేకపోతే ఆత్మవిచారణము కానీ మొట్టమొదట ఆశ్రయించాలి. సాధన తీవ్రమయ్యే కొద్దీ కూడా క్రమంగా మనసు అతి సూక్ష్మమైపోతుంది. కేవలము ఎటువంటి సంకల్పాలు లేనటువంటి నిర్వికల్ప స్థితిని పొందుతుంది. అలా పొందగా అప్పుడు స్వస్వరూప స్థితి తప్ప ఇతరమైనటువంటి ఏ సంకల్పము కూడా ఉండదు. కాబట్టి ఈ దుస్సంకల్పాల నుండి మొదట సత్సంకల్పానికి మారిపోవాలి. అక్కడ నుండి ఏమాత్రము కూడా సంకల్పములు లేనటువంటి స్థితిని సంకల్పానికే దారి తీయాలి. ఆ నిస్సంకల్ప స్థితియే కదా సమాధి అని చెప్పబడుతూ ఉంది. అయితే అటువంటి స్థితి అనుకున్నంత సులభమా అంటే కాదు. ఎలాగంటే మనసు మహాచపలమైనది. వాయోరివ సుదుష్కరం అంటే గాలిని అరికట్టడం కంటే కూడా దానిని నిగ్రహించడం చాలా కష్టము అని అర్జునుడే చెప్పి ఉన్నాడు. అటువంటి చపలత్వముతో వాసనాబలము చేత ఏర్పడుతూ ఉంటుంది. అంత చంచలత్వం
కోరికలు, వాసనలు, సంస్కారాల యొక్క బలము చేతనే అంత చపలత్వం ఏర్పడుతుంది. కాబట్టి విషయాల యొక్క వాస్తవమైనటువంటి క్షణికమైనటువంటి స్వరూపాన్ని విచారించాలి. అలా విచారించడం ద్వారా వాటి పట్ల విరక్తిని అభ్యాసం చేయాలి. ఏది చూస్తున్నామో అది నశిస్తుంది, ఏది చేస్తున్నామో అది నశిస్తుంది, చేసేవాడు కూడా నశిస్తాడు. అయితే లోపల ఉన్నటువంటి శుద్ధ చైతన్యం ఏదైతే ఉన్నదో అది మాత్రమే శాశ్వతము అన్నప్పుడు ఈ విషయ వాసనల సేవనలను కూడా విరక్తిని అభ్యాసం చేయాలి. వాటి పట్ల విముఖత్వం కలిగి ఉండాలి. మనస్సును వాటిపైన పోనీయకుండా అంతర్ముఖంగా మరలుస్తూనే ఉండాలి. ప్రతి దినము కూడా ఈ ప్రకారమైనటువంటి ఒకంత అభ్యాసము చేస్తూ ఉన్నట్లయితే అది తక్కువ సమయంలోనే, తక్కువ కాలంలోనే మనసు లొంగిపోతుంది. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ గీత యందు ఏం చెప్పారు అంటే, అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అని తెలిపారు. అంటే వైరాగ్యపూర్వకమైనటువంటి విరక్తితో కూడినటువంటి దేని పట్ల, ఈ యొక్క దేహము లోకము పట్ల, ఈ విషయ సేవనాల పట్ల, ఈ యొక్క దృశ్యమాన వస్తువుల పట్ల మరి ఎల్లప్పుడూ కూడా అస్థిరమైనవి, వచ్చిపోయేటువంటి స్వరూపాలు కలిగినవి, మార్పులకు లోనయ్యేవి. కాబట్టి వాటి పట్ల అవి కానివి కాదు, స్థిరము కానే కాదు. అటువంటి స్థిరము కాని వస్తువులను స్థిరమైనటువంటి వాడు ఎలా పట్టుకుంటాడు? అటువంటి విచారణాపూర్వకంగా విరక్తితో కూడుకొని అభ్యాసము ఎల్లవేళలా చేయాలి. అలా అభ్యాసము చేత తప్ప మరి దేని చేత కూడా మనస్సు అనేది లోబడదు అని స్పష్టంగా పరమాత్మ చెప్పివేశారు. ఈ సిద్ధాంతాన్నే కదా వేదాంత శాస్త్రము మరి ఒక విధంగా కూడా బోధిస్తూ ఉన్నది. ఎలాగంటే వాసనాక్షయము, మనోనాశము, తత్వజ్ఞానము అనే ఈ మూడింటి చేత కోరికలు నశించిపోవాలి. మనసు సంకల్ప వికల్పాలకి ఆవలిది అయినటువంటి స్థితిని పొందాలి. తత్వజ్ఞానము అంటే ఈ మనసు ఎప్పుడూ కూడా ఆవలి స్థితి అంటే శాశ్వతమైన పరమాత్మ యందు స్థిరపడి ఉండాలి. తత్వజ్ఞానము శాశ్వతమైనటువంటి వస్తువు పరమాత్మను తెలుసుకునేటువంటి జ్ఞానము. ఈ మూడింటి చేతనే జీవనకు బ్రహ్మ సాక్షాత్కారము అనేటువంటిది సిద్ధిస్తుంది అని అందులో తత్వజ్ఞానము యొక్క సహాయము చేత, అంటే ఎప్పుడైతే ఈ పరమాత్మ వస్తువును గురించి తెలియజేసేటువంటి జ్ఞానం యొక్క సహాయం ఉంటుందో దాని చేత వాసనాక్షయము అనేటువంటిది కలుగుతుంది. అలా వాసన నశించిందా, అటువంటి వాసన నశించిపోవడము చేత మనస్సు కూడా స్వయం సంకల్పము అనేది చేయలేదు. ఎటువంటి కోరిక లేకపోతే మనసు కూడా శమిస్తుంది. ఇక ఏ కోరిక కూడా సంభవించదు. మోక్షము కలగాలి అనేటువంటి మనసు కూడా నశించిపోతుంది. అంటే మనసు నశించాలి అంటే వాసనలు అనేవి శమించిపోవాలి కదా. వాసనలు క్షయించాలి అంటే తత్వ విచారణ అనేది చేయాలి కదా. కాబట్టి అభ్యాసము వైరాగ్యము చేతను, తత్వచింతనాదుల చేత కూడా, ధ్యాన నిష్ట చేత కూడా ఎలాగైనా సరే మనస్సును లొంగదీసుకోవాలి, భవసాగరాన్ని దాటివేయాలి. రాజయోగం యొక్క నిష్కర్ష ఇది తెలియజేస్తూ ఉన్నది అని చెబుతూ, గీతయందు జ్ఞానయోగము అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే, జీవునకు దుఃఖము దేని వలన కలిగినది? శరీరాన్ని స్వీకరించడం వలన, శరీరం యొక్క పరిగ్రహణము వలనే జీవునికి దుఃఖము అనేటువంటిది కలిగింది కదా. శరీరము దేని వల్ల కలిగింది అంటే కర్మల వలన. మరి కర్మ దేని వల్ల కలిగింది అంటే ఇష్టాల వల్ల, రాగాదుల వల్ల. మరి ఈ కోరికలు దేని వలన కలిగినవి? అజ్ఞానం వలన కలిగినవి. సరే, ఈ అజ్ఞానం ఎలా పోతుంది అంటే, జ్ఞానము ద్వారా అజ్ఞానము నశిస్తుంది. కాబట్టి జీవునకు ఆత్యంతిక దుఃఖరాహత్యము జ్ఞానము వలననే సిద్ధిస్తుంది. తన యొక్క స్వరూపాన్ని మరిచిపోయినందువల్ల బంధము. ఏది? తన స్వరూపమేంటి? పరమాత్మ స్వరూపము. తాను పరమాత్మే అని మరిచిపోవడం వల్లనే ఈ యొక్క లోక సంబంధమైన, దృశ్య సంబంధమైన విషయ సేవనాల ద్వారా బంధించబడి ఉన్నాడు.
మానసికమైనటువంటి విషయ సంబంధమైన వాసనల చేత బంధింపబడి ఉన్నాడు. తిరిగి తన యొక్క స్వరూపాన్ని గుర్తుకు తెచ్చుకోవడం వల్ల మోక్షము అనేటువంటిది కలుగుతుంది. గుర్తుకు రాగానే కలుగుతుందా అంటే దానికి సంబంధించినటువంటి అభ్యాస వైరాగ్యాదులు జ్ఞానము అనేటువంటిది ఎప్పుడైతే అనుసరిస్తూ ఉంటాడో దాని వలన మోక్షము అనేటువంటిది కలుగుతుంది. అటువంటి స్వస్వరూపానంద సంధానము చేత తన యొక్క స్వరూపాన్ని తను అనుసంధానము చేయడం ద్వారా జ్ఞానము అని పెద్దలు చెప్పి ఉన్నారు కదా. అయితే ఈ మోక్షరూప పరమశాంతిని కోరేటువంటి వాడు ఈ ప్రకారమైనటువంటి జ్ఞానము అనేటువంటి అనుభవాన్ని తప్పకుండా పొందవలసే ఉన్నాడు. జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి నచిరేణాది గచ్చతి అని 4వ అధ్యాయము అంటే జ్ఞానయోగంలో 39వ శ్లోకంలో శ్రీ గీతాచార్యులు అయిన శ్రీకృష్ణ పరమాత్మ ఈ సత్యాన్ని తెలిపి ఉన్నారు. అంటే ఎలాగా జ్ఞానయోగమున చాలా రీతులు జ్ఞానాన్ని గురించే అభివర్ణించబడి ఉన్నది. అంటే జ్ఞానము అనేటువంటి తపస్సు చేతనే ఎందరో పునీతులయ్యారు. జ్ఞాన యజ్ఞము అంటే ధనము మొదలైనటువంటి వాటితో కూడిన యజ్ఞము కంటే కూడా జ్ఞాన యజ్ఞమే శ్రేష్టమైనటువంటిది. మరి జ్ఞాన నౌక అన్నప్పుడు పాప సముద్రాన్ని అంతనూ కూడా జ్ఞానము అనేటువంటి నౌక చేతనే లెస్సగా దాటివేయగలుగుతారు. జ్ఞానము అనేటువంటి అగ్ని జ్ఞానాగ్ని. జ్ఞానము అనే అగ్ని సమస్త కర్మలు అనబడేటువంటి కట్టెలను కూడా కాల్చి బూడిద చేసేసి వేస్తుంది, అంటే భస్మీభూతం చేస్తుంది. జ్ఞాన ఖడ్గము అంటే అజ్ఞానముతో పుట్టినటువంటి సంశయాలను జ్ఞానము అనే ఖడ్గము చేత నరికి వేయడం, ఛేదించి వేయడం. కాబట్టి జ్ఞానాన్ని గురించిన ఎన్ని ఉపమానాలు భగవానుడు సెలవిచ్చి ఉన్నారు అంటే ఇంతటితో తృప్తిని పొందలా ఆయన. మళ్ళీ కూడా 5వ అధ్యాయమునందు జ్ఞానాన్ని సూర్యునిగానే వర్ణించి చెప్పారు. 5వ అధ్యాయము అంటే కర్మ సన్యాస యోగము అంతటితో ఆగల. మళ్ళీ కూడా 10వ అధ్యాయమునందు జ్ఞానము అనే విభూతి యోగమునందు ఒకానొక ప్రకాశవంతమైనటువంటి దీపానికి పోల్చి తెలియజేశారు. జ్ఞానానికి ఎటువంటి అపారమైన మహిమ ఉన్నదో, జ్ఞానము ఎంతటి అద్భుత శక్తి సంపన్నమైన పదార్థమో జనులకు తేల్చి చెప్పటానికి భగవానుడు ఎన్ని పోలికలు సాదృశ్యాలు చెప్పి ఉన్నారు. కాబట్టి ఓ జీవులారా, జ్ఞాన తపస్సును ఆచరించండి, పవిత్రుడు కండి, జ్ఞానయజ్ఞాన్ని నిర్వహించండి, ముక్తిశ్రీని చేపట్టండి. జ్ఞానము అనేటువంటి తెప్పచేతనే ఈ పాప సముద్రాన్ని దాటివేయండి. జ్ఞానాగ్నిని రగులు కొల్పండి. కర్మ అనేటువంటి కట్టెలను కాల్చివేయండి. జ్ఞానము అనే ఖడ్గము చేత సర్వ సంశయాలను కూడా ఛేదించి వేయండి. జ్ఞాన భాస్కరుని యొక్క దివ్యమైనటువంటి తేజము చేత అజ్ఞానము అనే అంధకారాన్ని రూపుమాపివేయండి. జ్ఞానదీపాన్ని వెలిగించండి. అమృతముతో నిండిపోయిన కాంతి పుంజాలను 4 దిశలా కూడా వెదజల్లండి అని గీతయందు భగవానుడు జనులందరికీ కూడా హితవు చెప్పుచూ ఉన్నాడు. కాబట్టి ప్రతి వారు కూడా తమ జీవితమునందు జ్ఞానాన్ని అవశ్యం సంపాదించాలి అని కదా స్పష్టమవుతూ ఉన్నది. అయితే జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం గురించి ఇంత చెప్పారు కదా, జ్ఞానం అంటే ఏమిటి అనే విషయాన్ని గురించి మనం ఇక్కడ విచారించుకుందాం. ప్రకృతి పురుషుల యొక్క కలయికే కదా ప్రపంచము అనేటువంటిది. ఆ ప్రకృతి పురుషుల యొక్క అంటే స్త్రీ పురుషుల కలయికతో మరొక శరీరం ఉత్పన్నమైనట్లుగానే ఈ ప్రకృతి పురుషుల యొక్క కలయికే కదా ఈ ప్రపంచము. ఈ ప్రపంచమున ఆత్మ అనాత్మ, క్షేత్రము క్షేత్రజ్ఞుడు, దృక్కు దృశ్యము అన్నీ కూడా ఏకమైపోయి అజ్ఞానికి కనబడుతూ ఉన్నవి. వాటిని విడదీయడం ఏదైతే ఉన్నదో అదే జ్ఞానం. వాటిని విభజించి జడాన్ని జడంగాను, చైతన్యాన్ని చైతన్యంగాను భావించడమే కదా జ్ఞానము. కాబట్టే విభాగము అంటే యోగములు అనేటువంటి పేరుతో కొన్ని అధ్యాయాలు గీత యందు ప్రత్యేకంగా చెప్పబడినవి. ఎలాగంటే క్షేత్రజ్ఞ విభాగ యోగమని,
గుణత్రయ విభాగ యోగమని, దైవాసుర సంపద్ విభాగ యోగమని, శ్రద్ధాత్రయ విభాగ యోగము అనే విభాగము అని చెప్పబడింది. విభాగము అంటే కలిసి ఉన్నటువంటి వానిని విడదీయడం. ఏది డివిజన్ అనేటువంటి అర్థాన్ని, మంచి చెడు కూడా కలిసి ఉన్నప్పుడు వానిని వేరు చేసి మంచిని గ్రహించి చెడ్డను వదిలివేయుట లోకంలో పరిపాటి అయిన విషయమే కదా. గుజ్జు తొక్కు రెండు కూడా కలిసి ఉన్నటువంటి అరటి పండును పసిపిల్లవానికి ఇచ్చినప్పటికీ కూడా అతడు వెంటనే దానిని ఏం చేస్తాడు, దాని యొక్క తొక్కును ఒలిచివేస్తాడు. ఒలిచి గుజ్జును తినేస్తాడు, తొక్కును పారవేస్తాడు. అంటే ప్రతి దినము కూడా ఉదయమున ఇళ్ళ యందు గృహిణులు ఏం చేస్తారు, బియ్యం తీసుకుంటారు. రాళ్ళు బియ్యం కలిసి ఉంటాయి. వస్తువులలో ఆ వస్తువులను చాట్లో వేసుకుంటారు. బియ్యాన్ని అట్టి పెట్టుకొని రాళ్ళను ఏరి పారవేస్తారు. అలాగే ఆత్మ అనాత్మ కలిసి ఉన్నటువంటి ఈ యొక్క ఉపాధి యందు, అంటే సత్యము అసత్యము అనేది ఈ శరీరమునందు కలిసే ఉన్నది. కానీ దృశ్య ప్రపంచమునందు కానీ వానిని విభజించి ఆత్మయందే చిత్తమును నెలకొల్పి ఆత్మ కానటువంటిది, సత్యము కానటువంటి అనాత్మయందు విరక్తి కలిగి ఉండాలి. ఇదే కదా జ్ఞానము. క్షేత్రము నుండి క్షేత్రజ్ఞుణ్ణి వేరు చేసి క్షేత్రజ్ఞుడే తాను అని భావించి క్షేత్రము పట్ల అనాసక్తిని కలగజేసుకోవాలి. అంటే ఆసక్తి లేకుండా ఉండాలి. అస్థి, భాతి, ప్రియ, నామ, రూపాలు అనేటువంటి 5తో కూడినటువంటి ప్రతి వస్తువునందును కూడా మొదటి 3 కూడా సత్యమని, అస్థి సత్యమని, తక్కిన 2 కూడా అసత్యము అనేటువంటి భావము కలిగి ఉండాలి. ఏ విధంగా, అస్థి అంటే ఊనుకొని ఉండడం, భాతి కనబడుతూ ఉండడం, ప్రియం అంటే ఇష్టమైనటువంటిది. ఈ విధంగా అంటే ఈ నామము రూపము అనేటువంటి 5తో కూడినటువంటి ప్రతి ఒక్క వస్తువునందు కూడా మొదటి 3 అస్థి, భాతి, ప్రియం అనేటువంటివి మాత్రమే సత్యము. ఏది ఉందో అదే కనిపిస్తుంది. ఆ కనబడేటువంటి సత్యమునందే ఇష్టము కలిగి ఉండాలి. తక్కినటువంటి 2 ఏంటి, నామము రూపము. నామము ఉన్నటువంటి రూపానికి పెట్టబడి పేరు. ఈ రూపము పోయినప్పుడు నామము ఉండదు. అలాగే ఈ తక్కిన 2 కూడా అసత్యమే కదా. అటువంటి అసత్యము అనేటువంటి భావాన్ని కలిగి ఉండాలి. ఇంకా కూడా క్షేత్రము అంటే ఏమిటో, క్షేత్రజ్ఞుడు అంటే ఎవరో దానిని గురించి తెలుసుకుందాం. పంచమహాభూతాలు ఏది, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ అనేటువంటివే కదా పంచమహాభూతాలు. అహంకారము, బుద్ధి, అవ్యక్తము, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, శబ్దస్పర్శాది విషయాలు, ఇచ్ఛ, ద్వేషము, సుఖము, దుఃఖము, దేహము మొదలైనటువంటి ఇంద్రియాదులు, ఈ యొక్క సమూహము, అంతఃకరణ వృత్తులు మొదలైనటువంటివన్నీ కూడా కలిపితేనే క్షేత్రము అని చెప్పబడుతూ ఉంది. వీటిని తెలుసుకునేటువంటి ప్రజ్ఞారూపమైనటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో ఆయనే క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. ఓ అర్జున, సమస్త క్షేత్రాల యందు కూడా, అంటే క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 3వ శ్లోకమైనటువంటి ఓ అర్జున, సమస్త క్షేత్రాల యందు కూడా నేను క్షేత్రజ్ఞుడును నేనే అని నీవు తెలియు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి అమోఘమైన సత్యము ఈ యొక్క జనుల పాలిట వరప్రసాదమే అయి ఉన్నది కదా. ఎలాగంటే సాక్షాత్తు పరంధాముడు వైకుంఠనాథుడు విశ్వవ్యాపకంగా కూడా చిన్మూర్తి ప్రతి వాని యొక్క హృదయం యొక్క అంతరాళమునందే వెలుగొందుచూ ఉన్నారే కానీ దూరంగా లేరు అని దీని చేతే కదా స్పష్టమగుచూ ఉన్నది. వారు అతి సమీపమునే వర్తిస్తూ ఉన్నారు. సర్వసాక్షి అయి కూడా మనసులోనే ప్రకాశిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రయత్నాల చేత సర్వులు కూడా వారిని తప్పకుండా పొందగలరు. ఆయనను పొందాలి అంటే తప్పనిసరిగా స్వకీయమైనటువంటి ప్రయత్నము ఉండాలి. అనుధైర్యము దీని చేతే కలుగుచూ ఉన్నది
అందుకే సర్వక్షేత్రేషు అని చెప్పబడినందువలన జాతి కానీ మతము కానీ కులము కానీ ఎటువంటి వివక్షత లేనటువంటి సమస్త చర అచరములందు కదిలే వానియందు కదలనేటువంటి వానియందు కూడా క్షేత్రజ్ఞుడకు పరమాత్మ అధివసించి ఉన్నారని కదా విస్పష్టమగుచూ ఉన్నది. అంటే విచారించి చూసినట్లయితే అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం అనేటువంటి పంచకోశాలను కూడా వేరు చేసి చూసినట్లయితే ఇక వాని యొక్క అభ్యంతరమున సర్వసాక్షియగు ఆత్మ ప్రతి వారి యందు కూడా తప్పక అనుభూతము కాగలుగుతుంది కదా. ఇటువంటి ఆత్మానుభూతియే జ్ఞానం యొక్క ఫలము, అది ఏ మోక్షము. కాబట్టి జ్ఞాన విచారణ అనేటువంటిది జీవుని యొక్క మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక శిఖరాలకు కొనిపోతుంది. స్వస్వరూపానుభవం ద్వారా జీవుని దేవునిగా చేస్తుంది. పరమానందాన్ని, జీవన్ముక్తిని ఎక్కడనే కలగజేస్తూ ఉన్నది. అందుకే ఏమని చెప్పబడింది, జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. జ్ఞానము కలిగిన తర్వాత మనుజుని చేత ఆచరింపబడేటువంటి కర్మ మహాపవిత్రమై ఉంటుంది, దేనికి అంటనది అయి ఉంటుంది. ఎలాగంటే బుద్ధికి ఆవల ఉన్నటువంటి బుద్ధేహ పరం అంటే పరమాత్మను ఎరిగినటువంటి వాడు ఎక్కడున్నాడు, బుద్ధికి ఆవల ఉన్నాడు. అటువంటి ఆ చోట స్థితిని పొందినవాడు దేహేంద్రియాది సంఘాతమునంతా కూడా అంతఃకరణమును సాక్షిగా చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత తాను కర్తగాడు. దేహము ఇంద్రియాదులు వాని వాని యొక్క పనులు అవి చేసుకుంటూ ఉంటాయి. వాని యందు ఏమాత్రము కూడా తగులు కొనకుండా అతడు నాశరహితమైనటువంటి సనాతన పరబ్రహ్మమునందే నిలుకడ కలిగినటువంటి వాడై స్వస్వరూపానుభవాన్నే పొందుతూ ఉంటాడు. అసక్తమైనటువంటి బుద్ధినే కలిగి ఉంటాడు, దేని పట్ల కూడా ఆసక్తి లేకుండా ఉంటాడు. జ్ఞాని అయినటువంటి వాడు ఒకవేళ లోకము యొక్క హితార్థం కోసం కర్మ చేసినప్పటికీ కూడా అటువంటి వాని యొక్క అసక్త బుద్ధి ఏమాత్రము కూడా ఆసక్తి లేనటువంటి ఉండనటువంటి బుద్ధితోనే దేనికి అంటకుండా నిర్లిప్త మానసంతోనే చేస్తాడు. ఆ తర్వాత ఆ కర్మ పరమ పునీతమై అత్యద్భుతమైనటువంటి మహిమతో కూడి ఉంటుంది. జ్ఞాని చేసేటువంటి కర్మకు అజ్ఞాని చేసేటువంటి కర్మకు కలిగినటువంటి వ్యత్యాసమైతే ఇదే కదా. అజ్ఞాని దేహేంద్రియాలు మొదలైనటువంటి సంఘాతముతో ఐక్యమై ఈ దేహమే నేను అని భావించి సక్తచిత్తుడై దాని పట్ల కోరికతో కూడుకొని మరి దానిని అంటి ఉండి ఉన్నటువంటి చిత్తము చేత ఆ కర్మలను ఆచరిస్తాడు, బద్ధుడవుతాడు. జ్ఞాని అయితే నేను దేహాన్ని కాను, సచ్చిదానంద రూపమై జననము మరణము లేనటువంటిది అయి సనాతనమై శాశ్వతమైనటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో అదే నేను, కానీ ఈ వచ్చిపోయేటువంటి దేహాది సముదాయం నేను ఎప్పటికీ కాను అని భావించి కర్మలను చేస్తాడు. అందుకే తద్బ్రహ్మ నిష్కళమహం నచభూత సంగః అని దృఢంగా నిశ్చయిస్తాడు. అహంభావాన్ని పారద్రోలుతాడు. నాది నావారు అనేటువంటి మమత్వము నశించిపోయిన వాడే అవుతాడు. కర్తృత్వాన్ని వదిలివేస్తాడు. ఎటువంటి ఆసక్తి లేనటువంటి బుద్ధితో కర్మలను ఆచరించి ముక్తుడే అవుతాడు. కాబట్టి కర్మలను ఆచరించడానికి పూర్వం వాని యందు కుశలత్వము ఎలా సంపాదింపగలుగుతారో ఆ రహస్యాన్ని తెలియాలి. అటువంటి కర్మ కుశలత్వాన్ని జ్ఞానము కుశలత్వము దేని వలన కలుగుతుంది అంటే జ్ఞానం వలననే కలుగుతుంది. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ 2వ అధ్యాయమైనటువంటి దానిలోనే మొట్టమొదట జ్ఞానాన్నే ఉపదేశించారు. సాంఖ్యయోగంలో కర్మయందు కుశలత్వం అంటే ఎలా నాన్ అటాచ్మెంట్, దేని యందు కూడా నేను కుశలత్వమును సంపాదించేటువంటి కీలకాన్ని బోధించారు. ఆ తర్వాత కర్మయోగానికి ఉపక్రమించారు. యోగస్థః కురు కర్మాణి, ఆత్మయందు నిలుకడ కలిగి అసక్తమైనటువంటి బుద్ధితో అంటి ఉండనటువంటి బుద్ధితో కర్మలను చేయు అనేటువంటి మహామంత్రాన్ని
ఆ తర్వాత బోధించడానికి మొదలుపెట్టారు. కాబట్టి మహాత్ములు జ్ఞానము ప్రాప్తించేటంత వరకు కూడా చేసేటువంటి లోకసేవ సామాన్యులు చేసేటువంటి సేవ కంటే కూడా ఎన్నో రెట్లు అధికమై ఉంటుంది. ఎటువంటి కలంకాలు లేనటువంటి నిష్కళంకమై కనబడుతూ ఉంటుంది. జ్ఞానాన్ని పొంది తర్వాత వారి వారి సంస్కారాలను అనుసరించి కొందరు నివృత్తిని అవలంబిస్తారు, మరికొందరు ప్రవృత్తిని స్వీకరిస్తారు. ఆ తర్వాత ప్రవృత్తిని స్వీకరించినప్పటికీ కూడా వారికి నివృత్తి ఫలమే కలుగుతూ ఉంటుంది. అందుకే శ్రీకృష్ణుడు కానీ, జనకుడు కానీ, ఇక్ష్వాకు కానీ మొదలైనటువంటి చక్రవర్తులు, శంకరాచార్యులు, వివేకానంద మొదలైనటువంటి సన్యాసులు వారికి జ్ఞానము వచ్చిన తర్వాత కూడా, వారు జ్ఞానముతో నిండిపోయినటువంటి తర్వాత కూడా లోకం యొక్క హితార్థము కోసం ఎంతో కర్మకాండను చేసి ఉన్నారు. అయినప్పటికీ కూడా జ్ఞాన ప్రభావము చేత వారలను కర్మ ఏమాత్రము కూడా బంధింపలేదు. కాబట్టి ప్రవృత్తికైనా నివృత్తికైనా జ్ఞానాన్ని సర్వజీవులు కూడా అవశ్యము సంపాదించవలసి ఉన్నది. కాబట్టి పరమాత్మ ఈ విధంగా నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అనే జ్ఞానయోగంలో ఈ 38వ శ్లోకంలో జ్ఞానముతో సమానమైనటువంటి పవిత్రమైన వస్తువు ఏ ప్రపంచమాన ఎక్కడా లేదు అని గీత యందు జ్ఞాన ప్రభావాన్ని వెలిగెత్తి చాటారు. అయితే ఆ యొక్క అపరోక్ష జ్ఞానము పరమాత్మకు తనకు ఎటువంటి భేదము లేదు అనేటువంటి జ్ఞానము హృదయమును చక్కగా కలగాలి అంటే ఈ 13వ అధ్యాయము గీతలో చెప్పబడినటువంటి ఈ అమానిత్వాది జ్ఞాన గుణాలను సాధకుడు చక్కగా అభ్యాసం చేయాలి. అటువంటి జ్ఞాన గుణాల యొక్క అభ్యాసము గనక చేయకపోతే జ్ఞేయ వస్తువైనటువంటి పరబ్రహ్మము అనుభూతము కానేరదు అని చెబుతూ ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహ